రోడ్డు మీదకి వస్తే చాలు యాడ చూడు దొంగెదవలే. బండి మీద రయ్యమంట రావడం, మెళ్ళో దింపుకొని తుర్రుమంట వెళ్ళిపోవడం. హైదరాబాదులో మెళ్ళో గోల్స్ కాజేసిన ఓ దొంగ ఏం చేశాడో తెలుసా? కష్టపడి ఏదో ఓ పని చేసుకొని బతకకుండా గొలుసులు దెంపుకుపోయే ఎదవలు ఎక్కువైపోయారు. పాపం అసలే ఆడోళ్ళు ముసలోళ్ళాయే. దొంగోళ్ళు వెనకాల పడి పరిగెత్తలేక నెత్తి నోరు బాదుకుంటున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ కాడ కాస్త వాకింగ్ చేసినట్టు ఉంటదని ఓ ముసలామె రోడ్డు మీదకి వచ్చింది. ఎప్పటి నుంచి నక్కలా గాసుకు కూస్తున్నాడో ఏమో. ముసలావిడ మెడలో చేయిని దెంపుకొని పరుగో పరుగు. ఎంటబడి ఎవరు పట్టుకుంటారులే అనుకున్నాడు. కానీ దగ్గరలో ఉన్న పోలీసోళ్ళు స్పీడ్గా వెళ్ళి పట్టుకుంటే ఆడి చేతిలో గొలుసు లేదు. చేయిని ఏం చేసావురా అంటే, ఏం చేయను, అది ఎట్టా ఉంటదని స్వాతి ముత్యం ఫేస్ పెట్టాడు ఆ దొంగోడు. ఎందుకు పరిగెత్తుతున్నావంటే, రోజు రన్నింగ్ చేయడం అలవాటని పోలీసు వాళ్ళకే సినిమా స్టోరీలు. ఈడు వాళ్ళకు ఏందో తేడాగుందని పోలీసోళ్ళు 4 బీకాక అసలు విషయం అప్పుడు చెప్పాడు. చాక్లెట్ చపరించినట్టు 4 తులాల గొలుసుని నోట్లో వేసుకున్నాడంట. నోరు తెరవమంటే ఏడుందది, ఎప్పుడో కడుపులోకి వెళ్ళిపోయింది. చూడండి ముఖం ఎట్టా దాపెట్టుకుంటున్నాడో. చేసేదేమో ఎదవ పని, మళ్ళా ముఖం చూపించడానికి ముఖం ఆటం. చైన్ కడుపులో ఉన్నట్టు గ్యారంటీ ఏందనుకుంటున్నారు కదో. పడుకోబెట్టి స్కానింగ్ చేయిస్తే తెలిసింది లాకర్లో పెట్టినట్టు కడుపులో సేఫ్గా ఉందని. సిజేరియన్ చేయిద్దామని పోలీసు వాళ్ళు అనుకునేసరికి ఏడ కడుపు కోస్తారోనని దొంగోడికి చెమటలు పట్టాయి. ఆపరేషన్ బళ్ళే దాని అంతటా అదే వచ్చేస్తుందని డాక్టర్లు చెప్పారంట. కడుపులో గుడగడామని టాయిలెట్లోకి వెళ్తే సరిపోద్దంట. ఇది ఎక్కడ కర్మరా నాయనా అంట పోలీసోళ్ళు ఎయిటింగు. అరటిపళ్ళు తినిపేస్తా, లోటాలకి లోటాళ్ళు నీళ్లు దాగిపేస్తా. ఆడెప్పుడు బాత్రూమ్కి వెళ్తాడోనని కాసు కూస్తున్నారు. ఆ చేయిను కొక్యం చిన్న పేక్కి తగులుకొని ఓ పట్టాన్ని రాదాయే. చివరికి ఎట్టా అయితేనే ఏదో మందు దాగిపించేసరికి సముద్రం పోటెత్తినట్టు కడుపంతా వాష్ అవుట్. దెబ్బకి చేయిను కూడా బయటికి దన్నేసింది. ఇంతకీ ఈడు చేయిను కొట్టేసింది ఎవరి మెళ్ళలోనో తెలుసా? ఎస్ఐ అమ్మగారిదంట. నీ పాసు గాల ఏదో పని చేసింది గాక ముఖం దాపెట్టుకుంటావేంద్ర నాయనా. ఏదే ఒక ఫోటో తీసుకుంటా, పోజ్ ఇయ్యి ప్లీజ్. ఈ